ఇది రైతులకు కొంచెం శుభవార్త అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చివరి ధాన్యం గింజ వరకు కొంటాం. నిన్న రేవంత్ రెడ్డి కొంచెం భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. అన్నదాతలకు ఇబ్బంది పడితే ఎస్మా, మిల్లర్లు, వ్యాపారులకు హెచ్చరిక. సో ఇదైతే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రైతులకు మంచి శుభవార్త. ఇప్పటికీ ఏదైతే చిరుధాన్యాలు మిల్లర్ల దగ్గర ఉంటున్నాయో, ఇప్పుడు ఉన్నాయో, ధాన్యం కొనుగోలు ఖచ్చితంగా చివరి గింజ వరకు కూడా కొంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కొనకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముంగట మాత్రం అందరూ వెళ్ళి ధర్నా చేయండి. రైతులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు వస్తాయని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికారులు యంత్రాంగం ఏర్పాటు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మంచి భరోసా. సో అది